అవునా సారు? అవును టైలర్. ఎవరు పిలుస్తారు చెప్పు? చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ తెలిసిన వాళ్ళందరూ నాని నాని అని పిలిచేవారు. పెద్దయ్యాక అమ్మ అసలు బయటికే పంపించలేదు. నీకు జాబ్ ఇద్దామని టెక్స్టైల్ కంపెనీ పెడదాం అనుకున్నాను కదా, అది పెట్టున్నా ఎంప్లాయీస్ అందరూ నన్ను సార్ సార్ అని పిలిచుండేవాళ్ళేమో. కానీ నువ్వు జాబ్ వద్దన్నావని ఆ కంపెనీనే పెట్టలేదు. ఇప్పుడు ఎవరు పిలుస్తారు చెప్పు? క్యాబ్ డ్రైవర్ని కదా, బాబు, ఓయ్, ఏంట్రా, ఇలాగే ఉంటాయి పిలుపులు. సార్ అని ఎవ్వరూ పిలవరు. ఎవరు పిలిస్తే ఏంటి, పిలవకపోతే ఏంటి? నేను పిలుస్తాను కదా సారు. టైలర్, నువ్వు ఒకటి గమనించావా? ఇప్పుడు తుమ్ములు రావట్లేదు. ఊహించినవి జరిగితే వెక్కిళ్లే కాదు, తుమ్ములు కూడా ఆగిపోతాయి. అవునా సారు? మన ఇద్దరం డ్యూటీలకు బయలుదేరాలి. త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి. వెళ్ళండి. అప్పుడు ఇద్దరం కలిసే స్నానం చేద్దాం టైలర్. టైం కూడా కలిసి వస్తుంది కదా. ఈ మధ్య బొత్తిగా సిగ్గు లేకుండా పోతుంది మీకు. ఏది పడితే అది మాట్లాడమే. ఆయన లేట్ ఏం అవదులే టైలర్. నిన్ను క్యాబ్లో మీ షాప్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. ఈ రోజు నేను గుడికి వెళ్తున్నాను సారు, మీతో రావట్లేదు. తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి. టైలర్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. టైలర్ ప్లీజ్ ప్లీజ్ టైలర్. వెళ్ళండి వెళ్ళండి. శివుడు, తిను. ఇంకో 2 దోశలేయమంటావా? వద్దక్క. ఆహా, నీ చేత్తో చేసిన ఆ దోశ తింటే ఆ రుచే వేరక్క. ఎన్నైనా లాగించేయాలనిపిస్తుంది. ఇంకో 4 దోశలేస్తేనా? చాలు చాలక్క. సరే తిను, బాగా తిను. మా అమ్మ చెప్పిన అటువంటి పనులన్నీ చేస్తున్నావు కదా, బాగానే మేపుద్ది. తిను. నువ్వేంట్రా చూస్తున్నావు? తినా తినా, తెంగర సచ్చినోడు. ఏంట్రా అలా చూస్తున్నావు? తినరా, తిను. ఏం చూస్తాను? మీ ఇద్దరి రంగు రూపు ఇచ్చిన ఆ దేవుడు ఆ ఎదవ బుద్ధి మాత్రం ఒకటే ఎలా ఇచ్చాడని ఆలోచిస్తున్నా. రేయ్, తిక్క తిక్కగా వాగావంటే వేడి పెనం తీసుకొచ్చి మొహం మీద పెడతాను. తెంగర సచ్చినోడా, తెంగర సచ్చినోడా. పెట్టుకో. మన ముఖాలు పెనం మీద కాదు, పొయ్యిలో పెట్టినా ఇలాగే ఉంటది. తేడా ఏముండదు. ఎందుకురా అక్కతో గొడవ పడతావు? అక్క ఏం చేసినా నీ మంచి కోసమే కదా. ఆడు అలాగే వాగుతాడులేరా, నువ్వేం పట్టించుకోకు. తెంగర సచ్చినోడు. అమ్మయ్యా, వెళ్ళిపోయిందా? మామయ్య, మామయ్య, నేను చెప్పేది విను మామయ్య. ధరణి చాలా మంచిది మామయ్య. ధరణికి అన్యాయం చేయాలని చూస్తే ఉసురు తగిలి నాశనం అయిపోతాం మామయ్య. చూడరా, అది నీకు చేసిన అన్యాయం ముందు నేను దానికి చేసేది చాలా తక్కువ. అయినా ఒక్కసారి అక్కకు మాటిచ్చాక తప్పైనా ఒప్పైనా సరే చేసి తీరుతాడు రా ఈ శివుడు. శివుడు, తీసుకో, తీసుకోరా. ఇప్పుడు ఎందుకక్క ఇవన్నీ? హంస ఊరే ఇద్దరం కలిసి వస్తాంలే, అప్పుడు హంసకి దూగానే. ఇవి హంస కాదురా, నీకు.
నా తమ్ముడు పెద్ద వీరుడు ధీరుడు పీకుతాడని ఛాలెంజ్ చేసి మరీ నేను పిలిపించానురా. మరీ ఇంత చవట సన్నాసమని ఇప్పుడే తేలింది. ఆ ధరణి ఎక్కడుందో తెలుసుకోవడం ఎవరి వల్ల కాలేదు. నీకు చెప్పిన 2 రోజులకే అది కనిపించిందని చెప్పగానే నా తమ్ముడు మగాడు కనిపెట్టాడు అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు అది పక్కనే ఉన్నా, దాని మొగుడుతో చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నా ఏమీ చెయ్యలేక చేతులూపుకుంటూ వచ్చి కూర్చున్నావు చూడు. నువ్వు నిజంగా చేతగా నడువేరా. నీకు ఇవే కరెక్టు. ఆ ప్యాంటు షర్టు తీసేసి ఈ పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని చేతి నిండా గాజులేసుకో. అప్పుడైనా పౌరుషం వస్తుందేమో. సరదా తీరిందా? బాగా తీరిందా? అయినా నీకు కావాలే మావయ్య, మా అమ్మతో పెట్టుకోకు. పనికొస్తే పూలా చూసుకుంటది, లేకపోతే కరివేపాకు తీసినట్టు పడేస్తుంది. నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, విన్నావా? నా అక్క కల్లో సంతోషం చూడాలి అన్నావు. ఇప్పుడు ఆ చీర కట్టుకొని అక్క ముందు తైతక్కలాడు, ఇంకా సంతోషంగా ఉంటుంది. తీసుకో మావయ్య, తీసుకో, కట్టుకో కట్టుకో మావయ్య. శివుడు, ఇంత మాట అనిపించుకున్న తర్వాత కూడా ఇంకా ధరణిని తీసుకురాకపోతే నిజంగానే నీ తమ్ముడు చేతగాని చవట చీర కట్టుకుని తిరుగుతాడక్క. ఇన్నాళ్ళు వాడున్నాడు వీడున్నాడని ఆలోచించాను. ఇంకా ఆలోచించేది లేదు. ఎవడు అడ్డొచ్చినా వాణ్ణి కొట్టి మరి ధరణిని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తానక్క. లేకపోతే ఈ జన్మలో నీ ముఖం చూడను. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా మావయ్య? నువ్వు మారం మావయ్య, వెళ్ళు. ఇక్కడ మా అమ్మ చీర కట్టుకోమనింది, అక్కడ ధరణిని ముట్టుకుంటే ఆదిత్య బాబు నీకు చీర కట్టి పంపుతాడు. వెళ్ళు మావయ్య, వెళ్ళు. రేయ్, అబ్బా, సగం నీ నోటి దరిద్రం వల్ల అవటం లేదురా. దగ్గర సచ్చినాడు, దగ్గర సచ్చినాడు. పోరా, పో. ఇది అవసరం కాదురా నీకు. ఛీ! ఆ ప్యాంటు షర్టు తీసేసి ఈ పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని చీర కట్టుకుని చేతి నిండా గాజులేసుకో. దీన్ని తీసుకెళ్ళకపోవడం వల్లే కదా మా అక్క చేత ఎంత మాట పడాల్సి వచ్చింది. ఈ రోజు ఎలాగైనా తీసుకెళ్ళి మా అక్క దగ్గర పడేయాల్సిందే. చెప్పన్నా. రేయ్, దొరికిందిరా, బండి తీసుకుని రండి. అలాగే అన్నా.
అన్నా వచ్చినాం. చూస్తారేంట్రా, పట్టుకోండి. ఏయ్, వదలండి. ఏయ్ వదలండి రా. ఏయ్. ఎవరా మీరు? రేయ్, ఏయ్. టేప్ ఇవ్వరా. వదలండి. అరే, ఏయ్, వదలండి రా. ఉండు. కొట్టేయండిరా. పదండి. నడు. దీని సంగతి నేను చూసుకుంటాను రా. మీరు తర్వాత వచ్చి బండి తీసుకెళ్ళండి. అలాగే అన్నా. దాన్ని తెచ్చేదాకా మొహం కూడా చూపించనన్నావు కదరా, మళ్ళీ ఫోన్ ఎందుకు చేసావు? నీ తమ్ముడు మగాడు కాదు, ఆడంగోడని చీరాగాజులు ఇచ్చావు కదక్కా. కాదు, మగాణ్ణే అని చెప్పడానికి ఫోన్ చేశాను. ఇప్పుడే దాని చేతులు కాళ్ళు కట్టేసి కారులో పడేసి తీసుకొస్తున్నాను. శంకరయ్యను పెళ్లి కొడుకుని చేసి రెడీగా ఉండండి. అలాగేరా, అలాగే. రే వదలండి రా. అమ్మా, నాకు ఈ పెళ్లి వద్దే. కట్టు. ధర్మిక అన్యాయం ఏయ్, చేయనే. ఆగనా? రే ఏయ్, రే అన్నా. వదలండి రా. ఆగనా? రే వదిలేండి రా. అన్నా, ఏం చేస్తున్నారా? మీకు పిచ్చేను పట్టిందా? పెళ్ళైన ఆడపిల్లని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోమంటారా? మీరు మనుషులా రాక్షసులా? మా అమ్మకేదో పిచ్చి పట్టింది అనుకుంటే మీ బుర్రలేవయ్యారా? ఏమనుకుంటున్నారా? అమ్మా సచ్చినోడా. ఏయ్, ఒరేయ్, నోరెత్తావంటే నిలువు నా అమ్మా. అనిపించలేదవా? అమ్మా, పెళ్లి 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 అని ఇన్నాళ్ళు రెచ్చిపోయావు కదరా. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తానంటే నీకేం పోయే కల వచ్చింది? తింగర సచ్చినోడా, తింగర సచ్చినోడా. ఒరేయ్, నన్ను పట్టుకోండిరా. ఒరేయ్, బాస్కుని తీసుకురారా, తీసుకురా, కట్టరా. పంతులు గారు కూడా వచ్చారా? కూర్చో, కూర్చో. అమ్మా, నీకేం పోయే కల బాస్కు వచ్చింది? పెట్టించుకోరా. అందుకే తరితో పెట్టుకుంటున్నావు. అమ్మా, నిన్ను అయ్యో అమ్మా. తిక్కవదవా. నిన్ను కట్టరా. అమ్మా, ఒరేయ్, నువ్వు కాదంటే నిన్ను చంపి నీ శవంతోనైనా దాని మెడలో తాళి కట్టిస్తాను రా. దాన్ని మాత్రం వదలరా. అమ్మా, కట్టరా, కట్టు. వద్దులే అమ్మా. అమ్మా, కట్టరా, ఏయ్, కట్ట. చూస్తావేంటక్క, రా. నీ తమ్ముడు చేతగాని వాడన్నావు కదా, చూడు తెచ్చా నీ కోడల్ని. రాక పద. ధరణి వదలండి రా. వదలండి రా. ధరణిని కట్టేసి తీసుకొస్తున్నారా? నాశనం అయిపోతారా? సర్వనాశనం అయిపోతారు. శభాష్ రా తమ్ముడు. నీకు చీర గాజులు ఇచ్చింది నువ్వు చేతగాని వాడవని కాదురా, నీలో చావను బయటికి తీయడానికి, నీ పౌరుషాన్ని రెచ్చగొట్టడానికి. చూడు,
నిన్న మాట అన్న గంటలో తీసుకొచ్చిన కాళ్ళ దగ్గర పడేశావు. ఏం దొరికావే? నన్ను నా కొడుకుని పిచ్చోడిని చేసి పెళ్లిపేట్ల మించి పారిపోతావా? ఇప్పుడు ఎక్కడికి పారిపోతావో, ఎవడొచ్చి నిన్ను తీసుకెళ్తాడో అదే చూస్తాను. కట్లిప్పరా. శబాస్ ధరణి, కొట్టు, ఇంకా కొట్టు, చితక్ కొట్టు. రే నోర్మై, నువ్వు నోర్మోయ్. నోరెత్తావంటే చంపేస్తాను. ఇలాంటి పనికి మాలిన వాణ్ణి, చేతగాని వాణ్ణి, పెళ్ళైన ఆడదానికి పెళ్లి కాని ఆడదానికి తేడా కూడా తెలియని వాణ్ణి పంపించి ఎలా ధరణిని తీసుకొచ్చి నీ కొడుకుతో పెళ్లి చేద్దామనుకున్నావు? అంటే అంటే నువ్వు ఇంకా గుర్తుపట్టలేదు కదా? నువ్వు అసలు వేస్ట్. ఈ శ్రావణికి ధరణికి కూడా తేడా తెలియదనికో? అసలు పెళ్ళైన ఆడదానికి పెళ్లి కాని ఆడదానికి తేడా తెలియదనికో? అదనుకొని నన్ను తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ చంపేయాలి. అది బాగా జరిగింది. ధరణితో పెట్టుకుంటే ఇట్టగా జరుగుతుంది లాయరమ్మా. ఇంకా నయం, నోటుకున్న ప్లాస్టర్ తీశారు. లేదంటే నువ్వే ధరణి అనుకొని నీ మెల్ల తాళి కట్టించేవాళ్ళు. నువ్వు నోర్మైరా, మొయ్యనోరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ పని మానేయమని చెప్పు లాయరమ్మా. లేకపోతే ఇలాగే ఏదో ఒక రోజు నీకు నాకు పెళ్ళైపోతుంది. తర్వాత నీ ఇష్టం మరి. నువ్వు నోరు మూస్తావా? ఆగు. నీ కొడుకుని కాదు, నిన్ను చంపేయాలి. వాడన్న దాంట్లో తప్పే ఉంది. వాడన్నట్టు అంత పని చేసినా చేస్తారు మీరు. అసలు ఎన్ని రోజులైనా ఒక ఆడదాన్ని పట్టుకోలేకపోయారు? సిగ్గులేదా మీకు? నువ్వప్పుడు వాగిన వాగుడికి ఎలాగైనా దాన్ని తీసుకొచ్చి నీ కొడుకుతో పెళ్లి జరిపిస్తావు, నా కళ్ళు కూడా తీరిపోతుంది అనుకున్నాను. కానీ నువ్వు వేస్ట్. నీ వల్ల ఏమీ చేత కాదు. అయినా నీ కొడుకే నీ మాట వినడం లేదు, ఇంకి పెళ్ళేం చేస్తావు నువ్వు? ఇంకొక్కసారి అదనుకు నన్ను తేవడానికి ప్రయత్నం చేశారనుకోండి, కిడ్నాప్ అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి జీవితాంతం లోపలుండేలా చేస్తాను. జాగ్రత్త. పనికి మాలోడా, శ్రావణికి ధరణికి తేడా తెలియదురా నీకు? నీ ఇంటి పక్కనే ఉంది కదా, రోజు చూస్తున్నావు కదరా. మరి దీన్ని ఎలా తీసుకొచ్చారా ఏదో సచ్చినోడా?